హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనమైతే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కట్ చేసినాకనే కదండి మనమైతే మెయిన్ క్లాత్ కట్ చేయాలి. సో లైనింగ్ క్లాత్ నేనైతే ముందు పార్ట్కు చూడండి 2 ప్లేస్లల్లో అంటే కట్స్ మనం బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు ముందు పార్ట్ సరిగా వెళ్ళలేదండి, కొంచెం 2 మూలల మీద అయితే తక్కువ పడ్డది. సో దాన్ని ఎలాగ పూడ్చామనేది అయితే మనం ముందుకెళ్ళి చూసేద్దాం. సో మనమైతే మెయిన్ క్లాత్ను ఇప్పుడైతే కట్ చేస్తున్నాం. లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా, దాన్ని ఈ మెయిన్ క్లాత్ ఇలా వేసుకొని ఇలాగా చూడండి, ఇలాగ చక్కగా సదరాలండి. ఇలా సదురుకొని చూడండి, ఇలా సదురుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మనమైతే మంచి కొలతలతోనైతే లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా, దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగానైతే మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇది ముందు పార్ట్కి వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలాగ వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని ఇప్పుడు చూడండి, మనమైతే లైనింగ్ క్లాత్ ముందు భాగం కట్ చేస్తాం కదా, అది ఎలా ఉందో మీరే చూడండి. సో ఆశ్చర్యపోయినట్టు అనిపిస్తుంది. నో ప్రాబ్లం అండి, మళ్ళీ అన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలాగా చూడండి, ఫస్ట్ ఎండింగ్ 2 ప్లేస్లలో ఈ మూలల మీద అయితే తక్కువ పడ్డది. సో దాన్ని ఎలా సవరించి అయితే వేసుకోవాలి. మళ్ళీ ముళ్ళ మీద మనం క్లాత్ సరిగా కట్ చేసి సరిగా కుట్టి దట్టగా కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడైతే మనం సేమ్ మనం ఎలాగైతే ముందు పార్ట్ కట్ చేస్తామో అలాగనైతే కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్కు తక్కువ ఉన్న ప్లేస్ అయితే మనమైతే సరిగా క్లాత్ పీస్ వేసి దట్టగా కట్ చేసి మళ్ళీ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా జాయింట్ చేసి ముందుకెళ్ళాలి. చూడండి, మనం ఇలా మెయిన్ క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఇలాగా మనమైతే సమానం కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాతే కాబట్టి మనం పీసులు అతికేసుకోవచ్చండి, అతికేసి దట్టగా కట్ చేసి కుట్టేది చేయొచ్చండి. లైనింగ్ క్లాతే కాబట్టి నో ప్రాబ్లం. సో ఒక్కొక్కసారి లైనింగ్ క్లాత్ సరిపోనప్పుడు ఇలాగైతుందండి. చూడండి, మనమైతే సవరించి లైనింగ్ క్లాత్కు చూడండి ఆ మూలల మీద తక్కువ పడ్డదంతా కూడా సెట్ చేశాను. ఇంకా మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 కూడా ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవడం జరిగింది. లూజ్ కుట్టుతోనండి, పెద్ద కుట్టు అంటాం కదా, అలాగ పెద్ద కుట్టుతోటి ఇలాగా 2 అయితే జాయింట్ చేసుకోవాలి. ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. దట్టగా కట్ చేయాలండి, అలానే ఎక్కువ తక్కువ పట్టకూడదు. మనమైతే లైనింగ్ క్లాత్ ఉన్నంత వరకే పట్టుకోవాలి. చూడండి, మనం అన్ని పార్ట్స్ ముందు పార్టు వెనుక పార్టు, ముందు పార్ట్స్ 2 వెనుక పార్టు అంతా కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ అతికాం కాబట్టి ఇంకా దాన్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ అనేది చేయాలి. ఇలాగా చూడండి, ఇలాగా చూడండి, ఇలాగా మనం ఇప్పుడైతే డాట్స్ పెట్టుకోవాలండి చక్కగా. చూడండి, ఇలాగైతే రెడీ చేసుకోవాలి పీసులన్నీ కూడా. బ్యాక్ పార్ట్ కూడా క్లాత్ కట్ చేసుకోవాలండి ఇలాగా. చూడండి, ఇలాగా చాలా పర్ఫెక్ట్ అయితే వచ్చిందండి బ్లౌజు. సో కస్టమర్ అయితే వేసుకొని చూసారు. ఇది క్లాత్ కొలతకిచ్చిన ఆది బ్లౌజ్ అయితే సో టూకీగా వాళ్ళకు ఈ బ్లౌజ్ అయితే సరిపోతుంది అని ఇచ్చిన బ్లౌజ్ అండి. ఇంకా వాళ్ళకు సేమ్ బాడీ కొలతల్లాగా ఉంటాయని ఉదాహరణ, ఎట్లాగంటే మనం గిలాగా ఉంటామని అనుకుంటాం కదా, ఆ బ్లౌజ్ నాకు సరిపోతుంది అలాగ కుట్టమని అన్నారండి. సో సేమ్ దానిలా కుట్టాను కానీ సూపర్గా వచ్చేసింది. బాగా ఫిట్టింగ్ అయితే బాగా అంతే సూపర్గా వచ్చిందండి. ఫిట్టింగ్ చాలా బాగా కుదిరింది. చూడండి, బ్యాక్ పార్ట్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ దగ్గరగా కట్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి ఇక మనకైతే, కాబట్టి మనం అయితే దట్టగా కట్ చేసుకోవాలండి. చూడండి, బ్యాక్ పార్ట్ ఇది. ఫ్రెండ్స్, మన దిక్కైతే వర్షాలు అయితే నిన్న ఇవాళ నుంచి స్టార్ట్ అయినాయి. 2 రోజులు అయితే వర్షాలు లేవు. సో చల్లగా ఉంది ఇవాళ అయితే, ఎంత కూల్గా ఉందో. చూడండి, బ్యాక్ పార్ట్స్ ఇలాగా డాట్స్ అయితే పెట్టుకోవాలి. మనం ఎంత పెట్టుకోవాలనుకున్నామని ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా,
అంత పెట్టుకోవాలి. సో మనకైతే ఆది బ్లౌజ్కి ఉంటాయి కాబట్టి అంతే సేమ్ పెట్టుకోవచ్చండి. మనం ఇక్కడ చూడండి, మనమైతే ఫస్ట్ మామూలుగా డైరెక్ట్ ఆది బ్లౌజ్తోని కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేస్తాం కదండి. సో ఇప్పుడు మనతో మార్కింగ్ చేయడం జరిగింది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మార్కింగ్తో కూడా ఎంత చక్కగా చేస్తున్నాం అనేది మనకు స్టిచ్చింగ్లో కనపడుతుందండి, మనం కుట్టిన బ్లౌజ్కు. సో కరెక్ట్ మెజర్మెంట్తోనే బాగా సూపర్గా వస్తాయండి. సో మనకైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు నేనైతే ఒక సజెషన్ అయితే ఇస్తానండి, మెజర్మెంటే రైట్. ఓకే, అయితే మీకు కన్ఫ్యూజ్ ఇంచులు ఇది ఇది అని చెప్పి స్టార్టింగే కన్ఫ్యూజ్ కాకండి. సో నార్మల్గా ఆది బ్లౌజ్తోనే చక్కగా కటింగ్ అనేది చేయండి. తర్వాత దట్టగా అంటే మనం ఇది చేయగలుగుతాము బ్లౌజు ఇలాగా